ఓం శ్రీ పరమాత్మనే నమః. పాండవ సేనలోని ప్రధాన యోధుల పేర్లను తెలిపాక దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇక తమ సైన్యంలోని ప్రధాన వీరులను గురించి తెలుసుకోమని కోరుతున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అంటే, ఓ బ్రాహ్మణోత్తమా అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని సంబోధిస్తున్నారు. మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనించండి. మీ ఎరుకకై మన సేనా నాయకులను గురించి తెలుపుచున్నాను అని అంటున్నాడు దుర్యోధనుడు. తరువాతి శ్లోకం, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అంటే మీరు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైనటువంటి భూరిశ్రవుడు ఇందులో ముఖ్యులు అని ద్రోణాచార్యుల వారికి దుర్యోధనుడు వివరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మహారథుల గురించి కొంచెం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు ఎవరంటే భరద్వాజ మహర్షి పుత్రుడు. ఈయన అగ్నివేశ మహర్షి వద్ద అలాగే పరశురాముని వద్ద రహస్యంగా సమస్త అస్త్రశస్త్రములను పొందెను. వేదాంగ నిపుణుడు, మహాతపస్వి, ధనుర్వేద శస్త్ర అస్త్ర విద్యలలో గొప్ప మర్మజ్ఞుడు, అనుభవశాలి, సాహసి, అతిరథుడు, వీరుడు, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము మొదలగు దివ్యాస్త్రముల ప్రయోగాలు అతనికి చక్కగా తెలుసు. శరద్వాను మహర్షి కుమార్తె అయిన కృపితో ఈయనకు వివాహం జరిగింది. వీరి కుమారుడే అశ్వత్థామ. ఇక భీష్ముడు ఎవరంటే శంతన మహారాజు గంగాదేవికి జన్మించినటువంటి వాడు. ఈయన మొదటి పేరు దేవవ్రతుడు. ఈయన సత్యవతితో తన తండ్రి వివాహం జరిపించుటకై సత్యవతి తండ్రి అయిన దాశరాజు ఆజ్ఞానుసారం పూర్ణ యవ్వనావస్థలోనే స్వయంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, రాజ్య పదవిని కూడా త్యజిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అందుకే ఈయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది. దీనికి ఎంతో ప్రసన్నుడైన భీష్ముని తండ్రి శంతనుడు, నీ ఇష్టం లేకుండా మృత్యువు కూడా నిన్ను కదలింపజాలదు అనే వరాన్ని ప్రసాదించారు. అంటే ఇచ్ఛామరణము. భీష్మ పితామహులు అత్యంత తేజస్వి, శస్త్రశాస్త్రములను పరిపూర్ణంగా తెలుసుకున్న అనుభవజ్ఞుడు, మహాజ్ఞాని, గొప్ప వీరుడు, దృఢ నిశ్చయ సంపన్నుడగు మహాపురుషుడు. ఇతనిలో శౌర్యము, వీర్యము, త్యాగము, క్షమ, సత్యం, అహింస, శాంతి, బలం, న్యాయప్రీతి, ఉదారత, లోకప్రియత్వము, సాహసము, జ్ఞానము, విజ్ఞానము, మాతృపితృభక్తి, గురుసేవ ఇలాంటి సద్గుణములు కలిగిన పరిపూర్ణుడు. మహాభారత యుద్ధ రంగంలో ఈయనకి సమానమైన వీరుడు ఒక్కడు కూడా లేడు. ఇతను దుర్యోధనుని ఎదుట ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేంటంటే, నేను పంచపాండవులనెన్నడూ సంహరించను, కాని ప్రతిదినము 10,000 మంది యోధులను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు దుర్యోధనుడితో. కర్ణుడు ఎవరంటే సూర్యుని అనుగ్రహము వలన కుంతీదేవికి కన్యగా ఉన్నప్పుడే ఇతడు జన్మించారు. అయితే కుంతీదేవి కర్ణుణ్ణి భద్రంగా నదిలో వేసెను. ఆ తర్వాత అధిరథుడు అను పేరుగల సూతుడికి కర్ణుడు దొరికెను. అధిరథుడి భార్య రాధ కర్ణుణ్ణి పెంచి పోషించెను. అప్పటి నుంచి కర్ణుడు రాధేయుడిగా జీవిస్తాడు. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుణ్ణి అధిరథుడు వసుషేనుడు అని పేరు పెట్టాడు. కర్ణుడికి
శస్త్రశాస్త్రముల యందు ఎంతో ఆసక్తి, అనుభవం ఉంది. ఈయన ద్రోణాచార్యుని వద్ద, పరశురాముని వద్ద శస్త్రాస్త్ర విద్యలను అభ్యసించెను. శస్త్ర విద్యల్లో యుద్ధ కలయందు ఈయన అర్జునునితో సమానము. ద్రోణాచార్యుడు కర్ణునికి బ్రహ్మాస్త్ర విద్యని నేర్పలేదు, అర్జునుడికి మాత్రమే నేర్పాడు. ఎందుకంటే ద్రోణాచార్యునికి తెలుసు ఈయన దుర్యోధనుడి విషయంలో మంచి స్నేహంతో ఉన్నాడు కనుక కర్ణుడి మీద నమ్మకం లేదు. అందువలనే తర్వాత పరశురాముడి వద్ద కర్ణుడు యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. కర్ణుడు ఎల్లప్పుడూ మనసా వాచా కర్మన దుర్యోధనుని మంచే కోరేవాడు. దుర్యోధనుడు కర్ణుని అంగదేశమునకు రాజుగా చేసెను. తన తల్లి కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత నచ్చ చెప్పినా పాండవుల పక్షానికి రాలేదు. ఇక్కడ కర్ణుని స్నేహబుద్ధి, దానశీలత అద్భుతము అని చెప్పొచ్చు. కర్ణుడు ఎల్లప్పుడూ సూర్య భగవానుని ఉపాసించేవాడు. కర్ణుని వద్దకు ఎవరు వచ్చినా, ఏమి అడిగినా సంతోషంతో దానం చేస్తూ ఉండేవాడు. అందుకే ఈయనకి దానకర్ణుడు అని పేరు ఉంది. ఒకరోజు దేవతల రాజు ఇంద్రుడు అర్జునుని మంచి కోసం బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వెళ్ళి అతన్ని సహజ కవచ కుండలాలు ఇమ్మని కోరెను. అయితే వెంటనే తన కవచ కుండలాలు ఎంతో సంతోషంగా తీసి ఇచ్చేశాడు కర్ణుడు. దానికి బదులుగా ఇంద్రుడు ఆయనకి వీరఘాతిని అని ఒక అమోఘ శక్తిని ప్రసాదించెను. యుద్ధమందు కర్ణుడు ఈ శక్తిని ప్రయోగించి భీమసేనుని కుమారుడైన వీరఘటోత్కచుని వధించెను. ఇక కృపాచార్యుడు, ఈయన ఎవరంటే గౌతమ వంశీయుడను శరద్వాను మహర్షి కుమారుడు. ధనుర్విద్యయందు ఆరితేరినవాడు. ఇతని సోదరి కృపి, ఈమె ద్రోణాచార్యుడి భార్య. శంతన మహారాజు ఎంతో కృపతో కృపాచార్యుడు, కృపి వీరిని పెంచి పెద్ద చేశారు. కృపాచార్యుడు వేదశాస్త్ర పారంగతుడు, ధర్మాత్ముడు. ద్రోణాచార్యుని కంటే ముందుగా కౌరవ పాండవులకు, యాదవులకు ధనుర్విద్యలను నేర్పించారు. సమస్త కౌరవ వంశం నాశనమైనా ఇతను జీవించే ఉండెను. అనంతరం పరీక్షిత్తునకు కూడా అస్త్ర విద్యలు నేర్పెను. పరీక్షిత్తు అభిమన్యుని పుత్రుడు. కృపాచార్యుడు గొప్ప వీరుడు. యుద్ధంలో ఎదుటి పక్షమును జయించడంలో ఎంతో నేర్పరి. ఇక అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. తన తండ్రి దగ్గరే విద్యను అభ్యసించాడు. శస్త్రాస్త్ర విద్యల్లో ఎంతో నిపుణుడు, యుద్ధ కళా ప్రవీణుడు, శూరుడు, మహారథుడు. ఇక వికర్ణ. వికర్ణ ఎవరు అంటే ధృతరాష్ట్రుని 9 పుత్రులలో ఒకరు. ఈయన బహుధర్మాత్ముడు, వీరుడు, మహారథుడు. కౌరవ రాజ్యసభలో ద్రౌపదిని అవమానించిన సందర్భంలో నేను నిజముగా ఓడబడితినా అని ద్రౌపది అక్కడున్న వారిని ప్రశ్నించెను. అప్పుడు విదురుడు తప్ప సభలో మిగిలిన వారందరూ మౌనం వహించిరి. కాని వారిలో వికర్ణుడు ఒక్కడే నిండు సభయందు నిలబడి తీవ్ర పదజాలంతో న్యాయమునకు, ధర్మమునకు అనుకూలంగా ద్రౌపది ప్రశ్నకు తగు సమాధానం ఇవ్వకుండా ఉండడం గొప్ప అన్యాయమని, ద్రౌపదిని మనం గెలవలేదని వికర్ణుడు తన అభిప్రాయమును సుస్పష్టముగా ప్రకటించెను. ఈయన అక్కడ దుర్యోధనుడు చేసిన పనిని తప్పుపట్టాడని అర్థం. సౌమదత్తి ఎవరంటే సోమదత్తుని పుత్రుడు. ఈయన శంతనుని జ్యేష్ఠ సోదరుడగు బాహీకుని పుత్రుడు. ఇతడు గొప్ప ధర్మాత్ముడు, యుద్ధ కళా కోవిదుడు, మహారథుడు. ఇది శ్లోకంలో ఉన్న మహారథుల గురించి కొద్దిగా వివరణ.